అట్టి పరమ శివ అవతార స్వరూపుడు దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి అని ఆయనకి మరొక నామం. అంటే ఎవరికి మేధా సంపద కావాలో, ఇక్కడ మేధా సంపద అంటే వైదికమైన మేధ, భౌతికమైన మేధ కాదు. దానికోసం మనం ఏం జపాలు తపాలు పుష్కలంగా ఉంది, వాళ్ళ లౌకికమైన మేధస్సు పుష్కలంగా ఉంది, దానికోసం తపస్సులు ఇంకా అనవసరం, సమయం వృధా. కానీ వైదికమైన ఆధ్యాత్మికమైన మేధస్సు లేదు. అలాంటి మేధస్సుని ప్రదానం చేసే అపరశివుడు దక్షిణామూర్తి స్వరూపం. వారికి నమస్కారం అంటే సదాశివునికి నమస్కరిస్తూ అన్ని పురాణాలను 88,000 మహర్షులకి వినిపించిన సూతముని నైమిషారణ్యంలో వారంటున్నారు, సూత ఉవాచ కదాచిన్నారదో యోగి పరానుగ్రహవాంఛయ పర్యటన్ సకలాన్ లోకాన్ సత్యలోకం ఉపాగమత్ తత్ర దృష్ట్వా మూర్తిమద్భిః ఛందోభిః పరివేష్టితం బాలార్క ప్రభయా సమ్యక్ భాసయంతం సభాగృహం మార్కండేయాదిమునిభిః స్తూయమానం ముహుర్ముహుః సర్వార్ధగోచర జ్ఞానం సరస్వత్యా సమన్వితం. సూతుల వారు అంటున్నారు, నైమిషారణ్యంలో మహానుభావులారా, మహర్షులారా, ఒకానొక సమయంలో దేవఋషి పరమయోగీంద్రుడు నారద మహర్షి, ఎవరి నారద, మంచివారు ఎవరైనా కనిపిస్తే మంచి మనస్సు కలవారు, వారిని కూర్చోబెట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఈయన గారు బోధిస్తూ ఉంటాడు అని పనే అది. ఎందుకని అంటే తాను ముందు మోక్షం పొందాలి, తాను ముక్తి పొందిన తర్వాత యోగ్యులైన వారికి ముక్తి కలిగించాలి. స్వయం తీర్ణ పరాన్ తారయతి, అది వాక్యం. స్వయం తీర్ణ, తాను మోక్షం పొంది ఉండాలి. అట్టి